హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సాదా జాకెట్ స్టిచ్చింగ్ అండి. ముందుగా హెమ్మింగ్కి మడుచుకొని కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మనం హెమ్మింగ్కి కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా వదులుకున్నాం కదండి, ఆ ఎంత వదులుకున్నామో అంత లెంత్లో ఉండే విధంగా మడుచుకొని బ్యాక్ డాట్ వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా భుజం దగ్గర ఆ విధంగా మడిచి బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఒక 1 ఇంచ్ లెంత్ ఉండే విధంగా క్రాస్గా ఒక 3 ఇంచెస్ వేసుకోవాలండి. చూడండి, బ్యాక్ డాట్స్ ఆ విధంగా రెండో వైపు కానీ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ముందుగా డాట్స్ అనేది గుర్తు పెట్టుకొని రైట్ది లెఫ్ట్ వైపు వేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా కాజా పట్టీ వైపు మడుచుకొని సమంగా మడుచుకొని మధ్యలో ఒక కట్ అనేది వేసుకోవాలండి. డాట్ తర్వాత మెయిన్ డాట్ అండి. కట్ చేసుకునేటప్పుడే మనం డాట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్స్ రెండు ఒక దగ్గరకు వచ్చే విధంగా ఒక డాట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మూడో డాట్ వచ్చి ఆ 2 డాట్లను బేస్ చేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా 2 డాట్లను బేస్ చేసుకొని లాగితే మనకు ఒక గీరలాగా కనిపిస్తుందండి. ఆ గీత మీద మూడో డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది షేప్ అనేది పర్ఫెక్ట్గా. తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి, షేప్ బెల్ట్ రైట్ది రాంగ్ వైపు వేసుకొని చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, వేసుకున్న తర్వాత దానిని ఇట్లాగా మధ్యలో వైపుకు తీసి మళ్ళీ దానిపైన మనం ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆ విధంగా మడుచుకొని షేపు తర్వాత మళ్ళీ దానిపైన ఒక కుట్టు అనేది వేసుకొని ఆ షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగా మనం జాయింట్ అనేది చేసుకోవాలండి. చుట్టూరు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా సూది అనేది క్లాత్ మీదే పెట్టుకొని తిప్పుకోవాలండి. ఆ విధంగా కుట్టుకోవాలి. చూడండి, కుట్టుకున్న తర్వాత సైడ్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వైపుకు పెట్టుకొని దానిపైన షేప్ బెల్ట్ చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. గట్టిగా వేసుకోవాలండి. చూడండి, అదేవిధంగా రెండోది కానీ రెండోది చూడండి, ఆ విధంగా కుట్టకూడదండి. రాంగ్ వైపు అంటే దాన్ని తిప్పించుకొని దాని కింద షేప్ బెల్ట్ అనేది పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత ఒకసారి రెండో చెక్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టి కాజాల పట్టికి సమంగా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ అండి. అంటే రెండో స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. చూడండి, అది వేసుకున్న తర్వాత ఇట్లా తిప్పుకొని ఆ క్రాస్ బెల్ట్ జాయిన్ చేసిన దానిపైన మళ్ళీ పై వైపున మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. అది ఎవరెవరి అభిప్రాయం అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు కాజాలు పట్టి ఉక్సులు పట్టి కుట్టు వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను కుడుతున్నది ఉక్సులు పట్టి అండి. చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టి అనేది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా రివర్స్ చేసి మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత దాని లోపల వైపుకి ఆ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకొని నీడిల్ అనేది సూది అనేది క్లాత్ మీదే పెట్టి తిప్పుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. అది ఉక్సులు పట్టి అండి. ఇప్పుడు మనం కాజా పట్టి కుట్టుకుందామండి. కాజా పట్టి కానీ
కరెక్ట్ వైపు కాకుండా రాంగ్ వైపుకు వేసుకొని చూపిస్తున్న విధంగా సేమ్ ఉక్సులు పట్టి ఎలా కుట్టుకున్నామో అలానే కాజా పట్టి కానీ కుట్టుకోవాలండి. కాకపోతే రైట్ రాంగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక కుట్టు అనేది వేసుకొని మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ చేసి మళ్ళీ దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేది నాకు జాయింట్ పడదండి, కొంతమందికి జాయింట్ పడుతుందండి. ముందు హెమ్మింగ్ వైపు మనం హెమ్మింగ్ వదులుకున్నాం కదండి, అంచు అనేది ఒక డబల్ ఫోల్డింగ్ అనేది చిన్నగా సన్నగా వేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కొంతమందికి హ్యాండ్స్కి జాయింట్ పడదండి, కొంతమందికి జాయింట్ పడుతుంది. కాబట్టి మనం సైడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మనం ఎట్లా కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదండి, వాటిలోంచి మనం జాయింట్ అనేది వేసుకోవచ్చండి. వీటికి కానీ గుర్తుపెట్టుకోవాలండి, రైట్ రాంగు ఏదైనా తెలిసేదానికి మార్కర్తో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ వైపుకు పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రివర్స్ వైపు పెట్టుకోవాలండి. చెక్ చేసుకోవాలండి, ఏది ఏ పక్క వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని బాగా చూసుకోండి. బ్యాక్ పార్ట్ కరెక్ట్ వైపుకు పెట్టుకొని దానిపైన కరెక్ట్ వైపు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ రాంగ్ వైపుకు పెట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ అండి, మళ్ళీ రెండోసారి కానీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రెండో కుట్టు అనేది కానీ కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్ వైపు మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఒక చిన్న టక్ పెట్టుకున్నాం కదండి, ఆ టక్ షోల్డర్ అంటే భుజం దగ్గర వచ్చి ఉండే విధంగా చూడండి, చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి కానీ మనం లోతు తీసుకున్నాం కదండి హ్యాండ్స్కి, అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాం. ఆ డాట్ ఫ్రంట్ పార్ట్ వైపుకు వచ్చే విధంగా చూసుకోవాలండి. ఖచ్చితంగా మనం కట్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి జాకెట్ అనేది. చూడండి, ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చి ఆ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఇట్లా రివర్స్ చేసుకొని ఈ సైడ్ అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, తర్వాత మీరు డబల్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఈ పక్క నుంచి ఈ కొస నుంచి ఆ కొసకు వేసుకోవచ్చండి, ఎలా అన్నా వేసుకోవచ్చు. డబల్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్ దగ్గర పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. లేదు మేము అలానే కుట్టుకుంటాము అని అంటే హెచ్చు తగ్గులుగా వస్తుందండి. ఒక పక్క ఎక్కువ వస్తుంది, ఒక పక్క తక్కువ వస్తుందండి, హ్యాండ్ అనేది సరిపోదు. అందుకని మనం డాట్ పెట్టిన వైపే పెట్టుకోవాలండి. చూడండి, రెండో వైపు కానీ అలానే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. తర్వాత హెమ్మింగ్ పీస్ అండి, హెమ్మింగ్ పట్టి మెడపట్టి అంటారండి. హెమ్మింగ్ పట్టి అంటారు, మెడపట్టి అంటారు. మనము కట్ చేసుకున్న దాంట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, క్రాస్గా ఉండే క్లాత్నే తీసుకోవాలండి మెడపట్టికి. చూడండి, నేను కట్ చేసుకుంటున్నాను, క్రాస్గా ఉండే పీసులే కట్ చేసుకొని వాటిల్ని మనకి ఎంత సరిపోతుందో లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలండి, క్రాస్గా ఉండేటివి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి జాయింట్ అనేది వేసుకోవాలండి. చూడండి, జాయింట్ వేసుకున్న తర్వాత మనము మెడపట్టి అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, మెడపట్టి అనేది ఉక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెము మెడపట్టి అనేది కొద్దిగా ఫోల్డింగ్ అనేది చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. రౌండ్లు తిరిగే దగ్గర రౌండ్లు తిప్పుతూ మెడపట్టి సాగిందంటే మనకి జాకెట్ కానీ సాగిపోతుందండి. మనము కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కుట్టినా మెడపట్టి కుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము కాజా పట్టి వైపు కానీ కొంచెం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మనం రౌండ్లు తిరిగే దగ్గర
అక్కడక్కడ కొంచెం మనం కత్తెరతో డాట్స్ అనేవి అంటే చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటూ పోవాలండి. అవి ఎందుకు ఇవ్వాలి అని అంటే మనము రౌండ్ తిరిగే దగ్గర ఇప్పుడు క్లాత్ మనం మడిచి కుట్టుకుంటాం కదండి, మనం అక్కడ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటే మనం మడిచేటప్పుడు హెమ్మింగ్ పట్టి అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఆ విధంగా టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హెమ్మింగ్ పట్టీని చూడండి సన్నగా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఉండే విధంగా మళ్ళీ దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలండి. మనము కొంతమంది హెమ్మింగ్ లేకుండా అలానే కుట్టుకునేస్తారండి. చూడండి ఆ విధంగా సన్నగా పెట్టుకొని మనము మెడపట్టి అనేది కుట్టుకోవాలండి. ఇప్పుడు ఆ కుట్టుకున్న మెడపట్టిని మనం మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కుట్టుకోవాలండి. సాగిందంటే జాకెట్ షోల్డర్స్ అవి కొంతమంది చాలా ప్రాబ్లం వస్తుందండి. జాకెట్ అంతా బాగుంది, వేసుకుంటే జారిపోతూ ఉంది భుజాల దగ్గర అంటారు. మనం మెడపట్టి కుట్టుకునేటప్పుడు సాగిపోయిందంటే అదే విధంగా ఉంటుందండి. మనం కుట్టినా కానీ అది సాగిందంటే షోల్డర్స్ జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందామండి. హ్యాండ్ దగ్గర మనం హెమ్మింగ్ వదులుకున్నాం కదా, ఆ విధంగా మడుచుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ అనేది చూడండి. మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని బిర్రు కుట్టు ఎక్కడుందో అక్కడ మనము ఒక మార్కర్తో మార్క్ చేసుకొని కుట్టుకోవాలండి. అదేవిధంగా ముందుగా మనము నీడిల్ అనేది అంటే సూది అనేది మనం మార్కర్ చేసిన దగ్గర పెట్టుకొని మనం చంక కానీ చూడండి చూపిస్తున్న విధంగా చంక దగ్గర కానీ ఒక డాట్ అనేది వేసుకోవాలండి. చూడండి చంక దగ్గర కానీ కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. జాకెటు చంక దగ్గర కానీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొని చంక దగ్గర కానీ ఒక డాట్ పెట్టుకొని అదేవిధంగా క్రాస్ బెల్ట్ల కాడ బ్యాక్ డాట్ల కాడ కానీ ఆది బ్లౌజ్తోనే ఒక డాట్ అనేది పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఆ విధంగా మెజర్మెంట్ అనేది నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలండి. ముందుకు క్రాస్ బెల్ట్ ఆది బ్లౌజ్ క్రాస్ బెల్ట్ తీసుకొని కరెక్ట్గా బిర్రు కుట్టు ఎక్కడుందో అక్కడ ఒక డాటు, అదేవిధంగా బ్యాక్ డాట్లో బ్యాక్ టక్ ఎక్కడ వేసుకున్నామో అక్కడ నుంచి బిర్రు కుట్టు ఎక్కడికుందో ఆ విధంగా ఒక డాట్ అనేది పెట్టుకొని ఆ రెండు డాట్లు ఒక దగ్గరకు కలిసే విధంగా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. మనం సూదిని లాస్ట్లో తీసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ అనేది చేసుకొని తీసుకోవాలండి. అదేవిధంగా రెండవ వైపు కానీ కుట్టు అనేది వేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి చంక దగ్గర డాట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా రెండవ వైపు కానీ వేసుకోవాలండి. తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి మనం ఎన్ని కుట్లన్నా వేసుకోవచ్చండి. కొంతమంది 2-3 వేసుకుంటారు, 4 వేసుకుంటారు. ఎన్ని కుట్లన్నా వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే సైడు కట్ చేసుకోవాలండి. చూడండి రెండోది కానీ అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా చంక దగ్గర కుట్టేటప్పుడు మనము చంక దగ్గర జాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నదా అంటే కొంతమందికి కిందకి పైకి ఉంటుందండి. చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ ఏమో కింది పక్కకి, వెనక పక్క ఏమో బ్యాక్ పార్ట్కి, వెనకాల పైకి కొంచెం పైకి కిందకి ఉంటుందండి. మనం ఇక్కడ కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే రెండు అనేవి జాయింట్స్ అనేవి ఒకే దగ్గరకు వస్తాయండి. చూసుకొని సేమ్ అండి ఇంతకుముందు మనం ఎలా కుట్టుకున్నామో అదే విధంగా మెజర్మెంట్ తీసుకొని సైడ్ జాయింట్స్ అనేవి తీసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.